హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. మేము ఫెస్టివల్కి ఊరు వెళ్ళినప్పుడైతే సాటర్డే రోజు ఈ టెంపుల్స్కి అయితే వెళ్ళాము. మేము ఒకటే రోజు ప్లాన్ చేసుకున్నాము. మాల్కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు, అలాగే భైరవకోన శివాలయం, అలాగే నరవాడ శ్రీ వెంగమాంబ అమ్మవారిని మూడు అయితే దర్శనం చేసుకోవాలని అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. ముందుగా అయితే మాలకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వచ్చాము దర్శనం కోసం. ఈ టెంపుల్ అయితే ఓన్లీ శనివారం రోజునే ఓపెన్ ఉంటుందంటండి. అందుకని మేము మార్నింగ్ 7:30కి వెళ్ళాము. కానీ అప్పటికే ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది. చాలా ఆటోలు, కార్లు, టెంపోలు, బైక్లు ఫుల్గా ఉన్నారు పీపుల్ అయితే. ఎందుకంటే ఇది వీక్లీ వన్స్ మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ టెంపుల్కి అయితే ఎక్కువగా వస్తూ ఉంటారు దర్శనం కోసం. అందుకనైతే ఇంతమంది ఉన్నారు. మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నామండి. ఇక్కడ ఓన్లీ ఫ్రీ దర్శనం కాకుండా 100 రూపీస్ మాత్రం ఉంది. సో మేమైతే 100 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము. కానీ అండి ఇక్కడ ఎంత బాగుందో తెలుసా. జనరల్గా మనకి టెంపుల్స్ అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలాగా. టెంపుల్స్ అంటే ఇట్లా మనకి కట్టి ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ అయితే మాత్రం అండి నిజం చెప్తున్నాను, ఒక మంచి కొత్తదైతే మనకి అనుభవం వస్తుంది. ఇట్లా ఇంత బాగుందా అని నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ క్రౌడ్ అంతా క్యూ లైన్. ఈ క్యూ లైన్ నుంచి మనం కిందకి వెళ్తే కొండ కింద ఉంటారు స్వామివారు. ఎంత బాగుందోనండి. నాకైతే కళ్ళమని నీళ్ళు వచ్చేసేది స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు. చాలా చాలా కొత్తగా అనిపించింది. నేను ఎప్పుడు ఇలాంటి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. చిన్నప్పుడైతే ఎప్పుడో వెళ్ళానంటే ఇక్కడికి, బట్ నాకైతే గుర్తులేదు. ఇప్పుడే అనమాట ఫస్ట్ టైము. నేను ఎప్పుడు ఇలాంటి గుడికి అయితే వెళ్ళలేదు, ఇలా అయితే దర్శనం చేసుకోలేదు. చాలా స్పెషల్గా అనిపించింది ఇక్కడ స్వామి అండ్ కొండ కింద ఉండటం. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అయితే పక్కన అమ్మవారి దర్శనం కోసం మేమైతే ఈ లైన్లో వెళ్తున్నాము. ఇక్కడ చూసారా, 2 కొండల మధ్యలో చిన్న స్టెప్స్ ఉన్నాయండి. ఈ స్టెప్స్ నుంచి మాత్రమే మనమైతే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. ఇది కూడా మాల్కొండలోనే. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొండ మీద ఉంటుంది ఇక్కడ అమ్మవారు. ఆ కొండ మీదకి వెళ్ళడానికి ఇక్కడ కనిపిస్తున్న 2 కొండల మధ్యలో చిన్న చిన్న స్టెప్స్ నుంచి పైకి వచ్చిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ క్యూ లైన్ అనమాట. ఈ క్యూ లైన్లో నుంచి మేము వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడైతే ఫ్రీ దర్శనమే, ఇంకేమి ఇక్కడ టికెట్స్ అయితే ఉండవు. ఇక్కడ దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టేసేసుకొని అయితే మళ్ళీ కిందకు వచ్చాము. కిందకు వచ్చిన తర్వాత అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఆ తర్వాత మేము ఇక్కడ ప్రసాదం తీసుకొని అదైతే తినేసేసి ఇక్కడైతే టిఫిన్ ఏం దొరకలేదు. ఇంకా ఆకలిస్తుంది, టిఫిన్ తిందాము అని అనుకున్నాం, బట్ ఇక్కడైతే ఏం లేదు. అందుకోసం మేము ఇక్కడ నుంచి అయితే ఇంకా భైరవకోన స్టార్ట్ అయ్యాము. భైరవకోన వెళ్ళే దారిలో అయితే మేము టిఫిన్ చేసామండి. ఇంకా భైరవకోన రీచ్ అయిన తర్వాత అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే కొండ మీద నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడైతే కొంచెం మీరు చూస్తున్నారు కదా, కొంచెం ఫ్లో అయితే తగ్గింది. జనరల్గా అయితే చాలా చాలా ఎక్కువ వస్తాయంట పైనుంచి వాటర్. ఇప్పుడైతే కొంచెం సన్నగా వస్తుంది వాటర్. ఆ జలపాతాల మీద నుంచి వస్తాయంట ఇక్కడ వాటర్. వర్షం పడినప్పుడు అయితే ఎక్కువగా వస్తుందని అయితే చెప్పారు. ఇక్కడ 2 స్టెప్స్గా అటు కొండ మీద నుంచి వచ్చిన దగ్గర ఒకటి ఇక్కడ చూస్తున్నారు కదా, అందరైతే దాంట్లో దిగేసి స్నానం అయితే చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముందు ఇంకో స్టెప్లో ఇంకొకటి అయితే ఉందండి. అటు నుంచి ఆ వాటర్ ఇటు వస్తాయి మళ్ళీ. ఇక్కడ కూడా జనాలు అందరూ అయితే దిగారు. మేమైతే ఇక్కడ కూడా ఫస్ట్ టైం అండి, మాకైతే తెలియదు, ఎవరు చెప్పలేదు కూడా. సో మేమైతే డ్రెస్ తెచ్చుకోలేదు, అందుకని మేమైతే దిగలేదు. జస్ట్ అలా వ్యూ అదంతా చూసి అయితే ఎంజాయ్ చేసి అక్కడ అంతా మేమైతే ఫొటోస్ మాత్రమే దిగాము. ఇక్కడ భైరవకోనలో అయితే శివాలయం ఉందండి. ఇక్కడ కూడా అంతే, కొండలో మలిచిన శివలింగాలు అనమాట. భైరవకోన ఆలయం నల్లమల అడవుల మధ్య కొండలు, జలపాతాల నడుమ ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ శివలింగం సహజంగా ఏర్పడిన స్వయంభువు లింగంగా పూజింపబడుతుందని చెప్తారు. ఈ ఆలయం రాతితో చెక్కబడిన గుహలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చుట్టూ 64 శివలింగాల వరకు ఉండటం మరొక ప్రత్యేకత. ఇక్కడ శివలింగంపై ఎల్లప్పుడూ నీటిధార పడుతూనే ఉంటుంది. అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రాముడు లంకకు వెళ్లే ముందు బ్రహ్మహత్య దోష నివారణ కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశాడని నమ్మకం. అందుకే పాప విమోచన క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. అలాగే కార్తీక మాసంలో కూడా ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని నమ్మకం. జలపాతంకి కొంచెం ముందుగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న భైరవేశ్వర స్వామి దేవస్థానం అని అయితే ఆ బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుంచి అయితే మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ముందుకు వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి, అది దిగిన తర్వాత అక్కడైతే మనకి లోపల కొండల మధ్యలో అయితే ఈ స్వామి దర్శనం అయితే ఉంటుంది. అక్కడ ప్రతి చోట శివలింగాలకి పేరు కూడా రాసి ఉంటుంది. శ్రీశైల శివలింగం అట్లా అయితే రాసి ఉంటుందండి. అక్కడ నుంచి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మెట్ల మీద నుంచి పైకి వెళ్తే మనకి బ్రహ్మగారి దర్శనం జరుగుతుంది. దాని పక్కనైతే ఒక గుహ ఉందండి. ఆ గుహలో అయితే అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి.
ఆ గుహ డైరెక్ట్గా శ్రీశైలంకి దారి అని అయితే అక్కడ రాస్తుంది. ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ మధ్యాహ్నం భోజనం అయితే చేసేసాము. ఇక్కడే చేసేసి మేమైతే తిరిగి నర్రవాడ వెంగమాంబ తల్లి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యామండి. కానీ నిజంగా చాలా చాలా బాగా జరిగింది. చుట్టూ అడవి, కొండలు, చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము నర్రవాడ వెంగమాంబ తల్లి దగ్గరికి. వెంగమాంబ తల్లి దగ్గర అయితే క్రౌడ్ ఏం లేదు, వెంటనే దర్శనం అయిపోయింది. ఇలా మాకు ఈ డే అంతా చాలా సంతోషంగా అయితే గడిచింది. మీలో ఎవరైనా ఈ టెంపుల్స్ దర్శనం చేసుకున్నారా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.